నమస్కారం. నమస్తే అండి. ప్రకృతి ఎస్. ప్రకృతిని ప్రేమిస్తే విశ్వమాతతో కనెక్ట్ అవుతామా? విశ్వమాతతో కనెక్ట్ అవ్వాలి అంటే ప్రకృతిని ప్రేమించాలా? ఎలా ప్రేమించాలి? ఎస్, మంచి క్వశ్చన్ అండి ఇది. ఏమంటే ప్రకృతితో అనుసంధానమైనది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో విశ్వశక్తి రూల్. తల్లి, గొప్ప తల్లి అండి ప్రకృతి. ప్రకృతి లేనిది సృష్టి లేదు. శ్వాస, మనకి గాలి కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? గాలి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకృతితో అనుసంధానం అండి, ప్రకృతి నుంచే. మనం పీల్చే గాలిలో ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి, గొప్ప ఉన్నాయి. ప్రకృతి అంటే ఇప్పుడు చెట్లు ఉన్నాయి, కనీసం మంచి ఎండలు కాస్త ఉంటాయి. ఎండలు కాస్త ఉన్నప్పుడు మీకేమనిపిస్తుంది? ఎండలో పోతా ఉంటే బా ఎండ చెట్టు కనిపిస్తే బాగుండు అంటే ఆ నీడకి వెళ్దాము, ఒక నీడనే అనే ఆలోచన పడుతుంది. రంచెప్ చల్లగా ఉంటే బాగుండు. నిన్ను కాపాడి ఒక గొడుగులా కాపాడుతుంది. ఏది? ఆ చెట్టు. అంటే సూర్యరశ్మిని అంతా అది తీసుకునేసి నీకు చల్లటి గాలి మార్కే పంపిస్తుంది. అది ఎంత గొప్పదండి, ఎంత గొప్పదంటే ప్రకృతిని గౌరవించాలి. నీకు ఏది కావాలన్నా, నువ్వు విశ్వశక్తిలో కనెక్ట్ అవ్వాలన్నా చెట్లు నాటడం చాలా ఇంపార్టెంట్. వీలైతే ఒక మానవుడు ఒక చెట్టు నాటిన కూడా చాలండి. ఒక మానవుడు ఒక్క చెట్టు నాటినా కానీ ఇంకెన్ని కోట్ల మంది ఉన్నారండి. ఈ హైదరాబాద్ ఎత్తుకో ఎగ్జాంపుల్కి, ఒక మానవుడు ఒక చెట్టు నాటితే ఇంకా ప్రకృతి ఎంత విపరీతంగా అయిపోతుంది. ఇప్పుడు మొత్తం పొల్యూషనే కదా మన హైదరాబాద్. ఎక్కడైనా చెట్లు కనిపిస్తున్నాయండి? రేరండి. ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలి. ఒక మొక్క కానీ నాటి చూడు, ఏదో ఒక ప్లేస్ నీకు నచ్చిన ప్లేట్ లో అంటే నాటి దాన్ని నాటేసి వదిలేయకూడదు, కాపాడాలి నువ్వు కొన్నాళ్ళ వరకు. తర్వాత నిన్ను కాపాడుతుంది అది. నువ్వు ఇచ్చిన దాన్ని రిటర్న్ పొందుతావండి. నువ్వు ఏది ఇస్తావో అది దాని ద్వారా తిరిగి రిటర్న్ నీకు కావాల్సింది వస్తుందండి. ఒక చెట్టు నాటి చూడు, అది కొన్నాళ్ళ తర్వాత పెంచేసి ఒక లెవెల్ వెళ్ళిపోయిందంటే మళ్ళీ నువ్వు పెంచవలే దాన్ని, అది ఆటోమేటిక్ పెరిగిపోతుంది, వర్షాధారంతో పట్టుకుని వెళ్తుంది. నీకు మరలా ఆ చెట్టు కనిపించినప్పుడు అక్కడ వచ్చి నిలిస్తే నీకు ఎంత ఆనందం అంటే అంత ఆనందాన్ని ఇస్తుంది. పెంచండి. ప్రకృతి పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉండండి. థ్యాంక్స్ చెప్పడం చాలా ఇంపార్టెంట్. నాకు అన్ని విధాలుగా సహకరించినందుకు ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పు. పాడిందే పాడుతూ ఉండాల్సిందే. పాడిందే పాడరా పాసిపల్లి దాసరని ఎన్నో వీడియోలు చెప్పాను. చెప్పిందే చెప్తా ఉండు. విశ్వశక్తితో కనెక్ట్ అవ్వడానికి ప్రకృతితో అనుసంధానమయ్యి ఆ గాలి ద్వారా విశ్వశక్తిలో వెళ్ళిపోతుంది. నీ కృతజ్ఞత భావం దీనికి చెప్పడం వల్ల, దాన్ని గౌరవించడం వల్ల, ఒక చెట్టు ఉండిందంటే కొంతమంది గ్రామాల సైడ్ అయితే అకస్మాత్తుగా నరికి పారేస్తుంటారు, కొట్టిపారేస్తారు. ఒక చెట్టు నరకాలంటే నువ్వు 10 చెట్లు నాటాలి. వేరే దారి లేదు. ఒక ఇల్లు పునాది వేస్తున్నావు, ఏదో కాంపౌండ్ వేస్తున్నావు, ఏదో కొన్ని పరిస్థితుల వల్ల ఆ చెట్టు తీయాల్సి వచ్చింది. ఓకే, ఆమెకి సారీ చెప్పు. అమ్మా నాకు వేరే దారి లేకుండా నేను తీస్తున్నాను, నిన్ను తీయడానికి ముందుగా నేను ఒక 10 మొక్కలు నాటే తీస్తున్నానమ్మా, నన్ను క్షమించమ్మా అని చెప్పి తీసినావంటే ఆనందపడుతుంది. 10 మొక్కలు నువ్వు నాటేసినావు కదా, నేను తీసుకోవచ్చు. నరకడం అనేది చాలా పొరపాటు అండి. ఇప్పుడు అంతకుముందు నేను కూడా ఇలాంటి పని చేసేవాడు. మా ఇంటి దగ్గర బోలెడు చెట్లు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక చెట్టు, ఒక రెమ్మ ఎంత దూరం వచ్చినా కానీ దాన్ని తాకాలని కూడా నాకు అసలు బుద్ధి పట్టలేదు. అసలు నాకు బుద్ధి రాలేదండి. వండి అన్నట్టు అనిపిస్తుంది. కానీ ప్రతిరోజు థ్యాంక్స్ చెప్తా ఉంటాను. ఆనందంగా ఉంటుంది. నాకు బోర్ కొట్టినప్పుడు ఏసీలో నేను చెప్పు కూర్చుంటావు. ఇంటికాడ ఉన్నప్పుడు బోర్ కొడితే కొంచెం చెట్టు కిందకి వెళ్తాను, ఆనందంగా కూర్చుంటాను. అందుకే చెప్పాను, ఎన్నో వీడియోలో కూడా ఇచ్చాను నేను. మైండ్ సెట్ మారాలి, మనం బాగా ఎదగాలన్న కూడా ఒక చెట్టు నాటేసి నువ్వు డైలీ ఆ చెట్టు కింద కూర్చో, దానికి థ్యాంక్స్ చెప్పు. నువ్వు పెరిగే కొద్దీ నా ఇల్లు కూడా విపరీతంగా పెరిగిపోతుంది, నాకు అదృష్టం బట్టి వచ్చేస్తుంది, హ్యాపీగా ఉంటానమ్మా అనేసి దాంతో నువ్వు మాట్లాడు. ప్రకృతి చెట్టుతో నువ్వు మాట్లాడు. చెట్టుతే అని మనం మాట్లాడేది ఇకారంగా ఉంటుంది అని కొంతమంది అనుకుంటారు. ఇకారం అనుకున్నావంటే ఇకారంగా ఉంటుంది. నువ్వు చెప్పు చూడు కొన్నాళ్ళు. నిన్ను నువ్వు ప్రేమిస్తే ఏం సార్ అర్థం నన్ను ముద్దు పెట్టుకోమన్నావా, ఎలా సార్ అనేసి అన్నారు. అందుకే చెప్పాను, నా ఫీడ్బ్యాక్లు చూడండి అన్నాను. హైదరాబాద్లో ఒక క్లాస్ అతను ఒక ఇంటర్వ్యూ చేసిన అబ్బాయి చెప్తున్నాడు, అద్దంలో చూసి ఏంది ఈయన గురువు గారు నిన్ను నువ్వు ప్రేమించుకో, నీకు ఒక ముద్దు పెట్టుకుంటున్నాడు, పిచ్చోడు ఈయన అనుకున్నాడంట. నేను కాదు పిచ్చోడు, అతను పిచ్చోడు అనేది అతనికే తెలియజేసింది. ఒక గురువు గారు చెప్పింది నిజమే అని కొన్నాళ్ళు ట్రై చేసి చూడండి అన్నాను కదా. ట్రై చేసి ఇప్పుడు అద్దం దగ్గర నిలబడితే ఆయనకి ఆనందం అంట. ఆహా ఎంత ఇది ఉందిరా, దీంట్లో ఏదో ఉందిరా అనుకున్నాడంట. అప్పుడు తెలిసిందంట వాడు ఎవడు అనేది, వాడు గొప్పతనం ఏంటని బయట పెడతాది అక్కడ. అలా పెడతాదండి. అందుకే చెప్పి నా క్లాసులు హైదరాబాదు, విజయవాడ, కర్నూలు, రాజమండ్రి, అనంతపూరు, బెంగళూరు, వైజాగ్, తిరుపతి అన్ని చోట్ల ఉన్నాయి కదా. విజయవాడ అన్ని చోట్ల, హైదరాబాద్లో అన్ని చోట్ల ఉన్నాయి. చూడండి ఆ ఫీడ్బ్యాక్లో చూడండి. ప్రకృతితో ఏం చెప్తున్నారు, ప్రకృతి అనుసంధానం ఏం చెప్తున్నాడు, వాడి మాటలు వినండి, నా మాటలు వినండి, వాళ్ళ మాటలు వినండి, మీకు అర్థమైపోతుంది. ఒక చెట్టు నాటండి, మీ ఇంటి దగ్గర ప్లేస్ ఉంటే అని ఎన్నో వీడియోలు చెప్పాను. ఒక చెట్టు నాటండి, మీకు తోచినప్పుడు ఆ చెట్టు దగ్గర కూర్చోండి, ఊరికే మాట్లాడు. నువ్వు మాట్లాడే ప్రతిదీ ప్రకృతితో కలుస్తుంది. అక్కడి నుంచి పోయి విశ్వశక్తిలో కలుస్తుంది. విశ్వంతో ఈజీ కనెక్ట్ అయిపోతావు. నువ్వు ప్రకృతి అనుసంధాన పడతావు. ప్రకృతి తల్లి అండి, మన పెద్ద తల్లి.
ఆ తల్లిని గౌరవించి చూడు, దానితో అనుసంధానం అయిపోయి చూడు, నీ జీవితంలో అన్ని అద్భుతాలు. ఏది కావాలన్నా ఈ థాట్స్ రిలీజ్ అయింది. అందుకే చెప్పాను ఎన్నో వీడియోలు, ఇది ఎంత చెప్పినా చాలదండి. ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించే విషయం చెప్పాను, అది ఎలా వచ్చింది ఆ బయట ఆ థాట్స్, ఆ ప్రకృతి ద్వారా బయట పోయిందండి. నీ థాట్స్ రిలీజ్ అయింది, అది ఆ గాలిలో కలిసి పోయిందండి అక్కడికి. ఆ థాట్స్ పోయి ఆమె మైండ్ లో కూర్చోవడానికి మార్గాన్ని నేర్పించుకున్నది ఎవరో ఒక మూలంగా ఆ మార్గం బయటపడి ఆ అబ్బాయి నిన్ను చూస్తున్నాడు, ఫాలో చేస్తున్నాడు అని బయటపెట్టింది. ఇదంతా ప్రకృతి ద్వారా జరిగింది. నువ్వు చెప్పింది నేరుగా ఆ మైండ్కి వెళ్ళలేదు, ఆ గాలిలో అనుసంధానం అయ్యేది. ఆ ప్రకృతి ద్వారా ఏదైనా సాధించడానికి అన్ని అవకాశాలు ఏర్పరచుకుంటుంది. నీ మైండ్ పాజిటివ్గా వస్తుంది. తినగ తీయకుండా ప్రతిరోజు చెప్తా ఉన్నానంటే ఇలాగానే చెప్పండి. ఆ చెట్టు ఎన్నో చెట్లు చెప్పాను, మీకు తోచిన చెట్టు ఒకటి నాటండి. ఒక చెట్టు కనీసం ఒక్క మొక్క నాటండి. మనం పుట్టాం కదా, మనం పెరిగాం కదా ఈ భూమి పైన, మనం ఏం చేసామని ఒకసారి ఆలోచించు. దేవుళ్ళు మొక్కుతూ ఉంటారు, దేవుడు ఏం చేశాడు నాకు కనీసం అంటూ ఉంటారు అందరూ. నువ్వు ఏం చేసావు దేవుడికి? ఒకసారి నిన్ను క్వశ్చన్ వేసుకో. దేవుడు ఏం చేశాడంటే కోట్లాది మందికి దేవుడు చూడాలి. నువ్వు దేవుడికి ఏం చేసావు అనేది ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకొని చూడు, నీ క్వశ్చన్ మార్క్ ఆన్సర్ అక్కడ పడుతుంది. ఇప్పుడు నువ్వు ఇలా ఉండాలి, నేను ఎదగాలి, బాగా సాధించాలి అనుకున్నావు కదా, ప్రకృతి పట్ల నువ్వు అనుసంధానం ఉండమన్నాను కదా, ఒక్క మొక్క నాటి చూడేమే, ఒక్క మొక్క నాటి చూడు. దానివల్ల నీ ఆనందం, నీ ఉత్సాహాన్ని నీకే తెలియజేస్తుంది. తోచినప్పుడు అంటే నీ ఇంటి దగ్గర ప్లేస్ ఉన్న వాళ్ళు ఇంటి దగ్గర నాటుకుని తోచినప్పుడు దాని దగ్గర నేను మాట్లాడు కూర్చో, చల్లగా పెద్దదైన తర్వాత కూర్చున్నామంటే నీ ఫ్యామిలీ కూడా కూర్చుంటుంది, ఆడ ఆనందంగా ఉంటుంది. విలేజ్ సైడ్ అయితే మంచాలు వేసుకొని పడుకుంటాం, మేము ఇప్పుడు కూడా వేసుకుంటామండి. మాకు టెంకాయ చెట్లు ఉన్నాయి, వేరే చెట్లు ఉన్నాయి, బోరుడు ఉన్నాయి. ఆ ఎండాకాలం వచ్చి ఎంతసేపు వేసిలో ఉంటావు, కొంచెం ఫ్రీగా పోయి మంచం కూడా వేస్తాం, మంచాలు తీసి వేసుకునేసి ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటాం, ఆనందంగా ఉంటుంది. ఆ విధంగా చెట్టు నాటండి, ప్రకృతితో థ్యాంక్స్ పలకండి, అనుసంధానం అయిపోతారు మీరు. ప్రకృతి అనుసంధానం అయినవాడు ఏదైనా పొందబడతాడండి. ఏదైనా సాధ్యం. దీనికి చదువు అవసరం లేదు, సంధ్య అవసరం లేదు, ఏమి అవసరం లేదు. చదువుకున్నవాడైనా చదువు లేనివాడైనా ఎవరైనా చేయగలిగే ఒక శక్తిది నీలో ఉన్న ఒక టాలెంట్. నువ్వు చేయగలిగితే ఒక చెట్టు కన్నా నాటినావంటే అది పెరిగే కొద్దీ నువ్వు చెప్పాలి, మాటల్లోనే చెప్పాలి, పాజిటివ్ గా చెప్పాలి. ఇది పెరిగే కొద్దీ నేను కూడా పెరిగిపోతాను, నాకు అన్ని కలిసి వచ్చేసింది, నాకు అదృష్టం పుట్టింది. మాట్లాడు, నువ్వు చెప్పే ప్రతి మాట ప్రతి దానికి వైబ్రేషన్ ఉంది, కలుస్తుంది. నువ్వు ఇలా చెప్తున్నాడు అనేసి అనుసంధానంతో ఏర్పడుతుంది, నీకు అన్ని అవకాశాలు ఏర్పడుతుంది, అన్ని విధాలు పుడుతుందండి. అన్ని ఎలాగైనా పడుతుంది. అది ఎలాగ వస్తుంది అని మాత్రం ఎన్నో వీడియోలు చెప్పాను, క్వశ్చన్ మార్క్ మాత్రం పెట్టకండి. నేను ఇలా చెప్తే ఏం వస్తుంది, ఏందో విశ్వమణి గారు చెప్తున్నది అవునా, అందుకే ఫీడ్బ్యాక్లు చూడండి అండి. అందుకే దీనికంత ఆన్సర్ కావాలన్న వాళ్ళు ఫీడ్బ్యాక్లు చూడండి. జనాలు మాట్లాడుతున్నారు కదా, సార్ నేను ఏమీ లేదు సార్, నేను నిద్ర లేస్తే ఫస్ట్ ఆ పచ్చని చెట్లను చూసి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను సార్, అద్భుతంగా ఉంది సార్, నా మైండ్ ఏందో తెలియని ఒక ఎనర్జీ పుడుతూ ఉంది, ప్రతిరోజు చేసి అక్కడ పోయి కూర్చోమంటూ ఉంది సార్, నాకు కొంచెం కూర్చొని లేస్తేనే ఒక ఆనందం పుడుతుంది సార్ నాకు. ఆ ప్రకృతి అనుసంధానమైన వాడికి అన్ని ఏర్పడుతుంది అండి, ఒక్కొక్కటి 1 by 1 స్టెప్ బై స్టెప్ ఏర్పడుతూ పోతుంది. కాబట్టి ప్రతిరోజు చేయండి. ఒక మానవుడు కనీసం మీరు పుట్టిన దానికి ఒక గుర్తుగా ఒక ప్లేస్ లో ఒక చెట్టు నాటి కాపాడాలి. నాటేయమన్నాడు అనేసి నాటేసి వెళ్ళిపోతే చచ్చిపోతుంది అది. అది ఏది మేయకుండా అంటే మేకలు గొడ్లు పశువులు ఉంటాయి కదా, అవి తినకుండా దాన్ని వంచుకుంటా కొన్నాళ్ళ వరకు ఒక రేంజ్ వరకు అటు కాపాడు వదలండి. ఒక మానవుడు ఒక చెట్టు కనీసం నేను చెప్పిన దాన్ని చూసి కొంతమంది చేసినా కానీ ఎక్కడో ఎన్నో ప్రకృతి ఏర్పడుతుంది అండి. పొల్యూషన్ ఎందుకు వస్తుంది? సిటీలో కూడా చెట్లు ఎక్కడ ఉన్నాయి, గాలి ఎంత పొల్యూషన్. మనం తీసేది గ్రామాల్లో మంచి వాసన, మాకు స్మెల్ ఆనందంగా ఉంటుంది. ఇంకా పచ్చని వరి పొలాలు సరిపోతే అలాంటిది మీరు చూసి కూడా ఉండరు, మీకు ఆ స్మెల్ కూడా రాదు, ఆనందంగా వెళ్ళిపోతుంది మా బాడీలోకి, ఆనందంగా ఉంటుంది. కాబట్టి మీరు చేయండి, ప్రకృతితో గౌరవం పట్ల థ్యాంక్స్ చెప్పండి, అనుసంధానం అయిపోండి, మీరు కోరుకున్నదంతా పొందబడతారు. ఓకే, ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు ప్రకృతి పట్ల థ్యాంక్స్ చెప్పి అనుసంధానమై నేను కోరుకున్నదంతా చాలా సులభంగా పొందినందుకు విశ్వానికి ప్రకృతికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ.